హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. వేడి వేడి అన్నంలోకి వెల్లుల్లి కారం, కాస్త నెయ్యి, దాంతోపాటు వంకాయ ఫ్రైని నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయేది వంకాయ ఫ్రై. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్లో చూద్దాం ఎలా చేయాలో. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వీటి కోసము ఇలా పొడవైన వంకాయల్ని తీసుకోవాలి. బాగా వాటర్తో క్లీన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 5 to 6 పీసెస్ లాగా అతుక్కొని ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకుందాము, లేదంటే బ్రౌన్గా అయిపోతాయి. 1 by 1 అన్నీ వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా కట్ చేసుకుందాము. మీరు ఏవైనా పురుగు పట్టినవి, కొంచెం పుచ్చిపోయినవి ఉంటే చూసుకొని తీసేసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇవి ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, రుచికి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ మైదా ఇవన్నీ వేసి కొంచెం కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, వాటర్ వేసి నిదానంగా బాగా మెత్తగా కలుపుకోవాలి, మంచి పేస్ట్ లాగా. ఇలా కలుపుకున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇందులో నెక్స్ట్ మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయల్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసి, దీనికి చెమ్మ ఉంటుంది కాబట్టి ఇలా కాటన్ క్లాత్ తీసుకొని వీటిని శుభ్రంగా తుడుచుకోవాలి, వాటర్ ఏం లేకుండా. ఇలా అన్నీ తుడుచుకొని సైడ్ పెట్టుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసాం కదా పేస్ట్ని, ఈ పేస్ట్లో బాగా ముంచేసి మొత్తం కోట్ చేసుకోవాలి. ఇలా అంతా కోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో మొత్తం వీటిని దొర్లించాలి. మొత్తం అతుక్కునేలాగా ఇలా డస్టింగ్ చేసుకుంటే బాగా అతుక్కుంటుంది. ఇంకా మిగిలిన వంకాయల్ని కూడా సేమ్ అదే ప్రాసెస్, మసాలా అంతా బాగా పట్టించేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి పైన. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత వీటిని ఒక సైడ్ పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వేసి కోట్ చేసిన వంకాయల్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయల్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పట్టదు, కాస్త తక్కువనే వేసుకోవాలి. ఇలా అటు ఇటు మొత్తం ఫ్లిప్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్ అయితే ఈజీగా మాడిపోతుంది, లోపల వంకాయ కాలదు. సో లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.